జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోదావరి తీరంలోని శ్రీ మఠంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గోధూలి ముహూర్తంలో శ్రీ యోగా ఉగ్రలక్ష్మీ నరసింహస్వామితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణాల మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 2 గంటలకు పైగా సాగిన స్వామివారి కళ్యాణ ఘట్టంతో క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వామివార్ల కళ్యాణోత్సవం జరుగుతున్నంతసేపు గోవింద నామస్మరణతో ప్రాంగణమంతా మారుమోగిపోయింది. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. సకాయో యంతి నో వరేయో సవర్యమాసం భగోనో నియాత్ సంజాత్వా హే బ్రాహ్మణ విష్ణోర్గం వీర్యాని ప్రవోచం యప్రవకులో బ్రహ్మణస్పతి హేర్తమస్తు ప్రతిష్ఠితమస్తు. ప్రజాపతి స్త్రీ ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు అనుమతితో ఈ స్థలాన్ని స్పష్టంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున శ్రీ శ్రీ ఏదైతే సరస్వతి స్వామి యొక్క సచ్చిదానంద స్వామి యొక్క అనుమతితోని పెద్ద ఎత్తున కళ్యాణ మండపానికి నిధి తీసుకొస్తానని మరొకసారి వేడుకుంటూ మా రాజరాజేశ్వర స్వామి ప్రాంతానికి ప్రాతిథ్యం చేస్తున్నటువంటి మా అన్న అతి త్వరలో ఈ యొక్క స్వామిగా ఆశీస్సులు తీసుకొని పోతుండు. పెద్ద ఎత్తున శివ న్యూస్ కూడా మనకి అవకాశం వస్తుంది కాబట్టి మా విప్పు మా ఆదిశీలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ రాజరాజేశ్వర స్వామి ఆ నరసింహ యొక్క ఆశీస్సులు కోరుకుంటూ